హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గులాబ్ జామ్ అయితే పర్ఫెక్ట్గా రౌండ్గా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది తయారు చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని గులాబ్ జామ్ మిక్స్ అయితే తీసుకోండి. ఇదైతే 100 గ్రామ్స్. 100 గ్రామ్ గులాబ్ జామ్ మిక్స్కి 200 గ్రామ్ షుగర్ సరిపోతుంది. నేనైతే దీంట్లో పాలు వేసి కలుపుకుంటున్నాను. పాలు వేస్తే లోపల జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా చేతికి స్టిక్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. పిండి గట్టిగా కలపకూడదు. కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి పైన, పిండి ఆరిపోకుండా. ఇప్పుడు నెయ్యిలో కొంచెం కొంచెం చెయ్యి రబ్ చేసుకుంటూ ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. చూసారా, ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా బాగా రౌండ్గా వస్తాయి. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఎప్పుడైనా పిండిని గట్టిగా కలపొద్దు, స్మూత్గా చేతికి స్టిక్ అయ్యేటట్టే కలుపుకోవాలి. ఇలా అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 200 గ్రామ్ షుగర్ తీసుకోవాలి. ఎప్పుడైనా గులాబ్ జామ్ మిక్స్కి డబల్ క్వాంటిటీ తీసుకోవాలి షుగర్. ఇలాచీ పౌడర్ క్రష్ చేసి వేసుకోండి. 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అది మరిగేలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడయ్యాక మీడియం హీట్లో ఉన్నప్పుడు 1 by 1 గులాబ్ జామ్స్ని డ్రాప్ చేసుకోవాలి. ఎప్పుడైనా డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు చిన్న కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆయిల్ కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వదు. గులాబ్ జామ్స్ని వేయగానే కలపకుండా ఒక 30 సెకండ్స్ తర్వాత ఇలా గరిటెతో పైనుంచి అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అన్నీ ఈవెన్ కలర్లో వస్తాయి. చూసారా అండి, ఒక్కటి కూడా క్రాక్ లేకుండా ఎంత బాగా వచ్చాయో. ఇదే విధంగా అన్ని గులాబ్ జామ్స్ని ఫ్రై చేసుకోండి. షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది మొత్తం. పాకం రావాల్సిన పనేం లేదండి, చేతికి కొంచెం స్టిక్ అయినట్టు అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పాకం వేడిగా ఉండాలి, గులాబ్ జామ్స్ చల్లగా ఉండాలి. రెండు వేడిగా ఉండొద్దు. ఏదైనా ఒకటి వేడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గులాబ్ జామ్స్ చల్లగా అయిపోయాయి. ఈ పాకంలో వేసి ఒకసారి గంటెతో కలుపుకోండి. ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచితే చూసారా ఎంత బాగా గులాబ్ జామ్ పాకాన్ని అబ్జర్వ్ చేసుకున్నాయో. ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ తర్వాత చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చూపించిన విధంగా పిండిని తడుపుకుంటే గులాబ్ జాములు ఎక్కడా క్రాక్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.